మనము యెషయా గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాం కనుక మొదటి భాగం ఇంకా పూర్తి కాలేదు. యెషయా గ్రంథం 24వ అధ్యాయం. యెషయా గ్రంథం 24వ అధ్యాయం 23వ వచనం. యెషయా గ్రంథం 24వ అధ్యాయం 23వ వచనం. చంద్రుడు వెలవెలబోవును, సూర్యుని ముఖము మారును, సైన్యములకు అధిపతియగు యెహోవా సియోను కొండ మీదను యెరూషలేములోను రాజగును, పెద్దల ఎదుట ఆయన ప్రభావము కనబడును. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధులైన దేవా, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్నపు వేళ నీ సన్నిధికి వచ్చాం. మీరు మాతో మాట్లాడి మహిమ పొందమని, నీ లేఖనాల్లోని సంగతులు అర్థం చేసుకునే కృప చూపించి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథంలో మనము మొదటి భాగం అనగా యెషయా గ్రంథం మొదటి 39 అధ్యాయాలు తీర్పు పుస్తకం అని మనం విన్నాం. అందులో మనం గత వారం కాక పోయిన వారం 13వ అధ్యాయం నుంచి 23వ అధ్యాయం వరకు ఉన్నటువంటి దేవుని యొక్క దేవోక్తి, ద బర్డెన్ ఆఫ్ బబులోన్ అని చెప్పేసి దేవోక్తి లేక ప్రభువుకున్నటువంటి భారం, బబులోను గురించి ప్రభువుకున్న భారం, ఇలాగున మనము 23వ అధ్యాయం వరకు ఈ ఒక్కొక్క దేశము గురించి ఆయనకున్న భారాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. 23లో తూరును గురించిన దేవోక్తి, ఈ సంగతులు మనం వింటూ వచ్చాం. ఇప్పుడు 24 నుంచి 35 అధ్యాయాల వరకు ఉన్న భాగంలో మన ప్రభువైన దేవుడు మనకు ఏ రీతిగా ఆయన ప్రత్యక్షమవుతున్నాడో నేను ఒక్కొక్క వచనం మీ జ్ఞాపకానికి తెస్తాను. 24 నుంచి 35 అధ్యాయాలు మన దేవుని యొక్క ప్రత్యక్షత, మన ప్రభు అయిన దేవుడు ఎలాగున ప్రత్యక్షమవుతున్నాడో మనకి 24 నుంచి 35 అధ్యాయాల్లో కనిపిస్తాయి. 36, 37, 38, 39 అధ్యాయాలు హిజ్కియా రాజు యొక్క చరిత్ర. 36, 37, 38, 39 అధ్యాయాలు హిజ్కియా రాజు యొక్క చరిత్ర. అక్కడతోటి తీర్పు పుస్తకం అవుతుంది. ఇక 40 నుంచి 66 వరకు ఉండే భాగాన్ని మనము ఆదరణ పుస్తకం లేక విడుదల పుస్తకం అంటాం. అది ఇంకా మనం అక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడు ఇంకా తీర్పు పుస్తకంలో ఆఖరి భాగాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం. 24వ అధ్యాయము 23వ వచనంలో మన దేవుడు రాజైన దేవుడు. ఆయన ఎవరు? రాజైన దేవుడు. ఏ రాజు? పుట్టినప్పుడేమో యూదులకు రాజు. పుట్టినప్పుడు ఏమన్నారు? యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అన్నారు. మరి ఇప్పుడు దేనికి రాజు అంటే భూలోకమంతటికి రాజు ఆయన. ఆయన ఏం చేస్తాడట? ఆయన ఈ లోకానికి వచ్చేటప్పుడు చంద్రుడు వెలవెలబోతాడట, సూర్యుని ముఖము మారిపోతుందంట. ఆయన భూమి మీద పరిపాలించడానికి వచ్చేటప్పుడు చంద్రుడు సూర్యుడు కూడా నల్లబడిపోతారనమాట. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన కాంతి ముందు ఈ సూర్యుని చంద్రుని యొక్క కాంతి పనికిరానే రాదు. లేఖనాలలో మనము గమనించినట్లయితే 13వ అధ్యాయము యెషయా గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఆకాశ నక్షత్రములను నక్షత్ర రాశులను తమ వెలుగు ప్రకాశింపనీయవు, ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్మును, చంద్రుడు ప్రకాశించడు అని గమనిస్తున్నాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 31వ వచనం. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణము అగును. సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. అదే 3వ అధ్యాయం 15వ వచనం.
సూర్య చంద్రులు తేజోహీనులైరి, నక్షత్రముల కాంతి తప్పిపోయాను. అనగా ప్రభు యొక్క రాకడ ఏం జరుగుతుందో చెప్తున్నాడు. సూర్య చంద్రులు నక్షత్రాలు కాంతిహీనమైపోయే రోజు, అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు అని మనం పాడతాం. ఆయన కాంతిహీనమైపోయే పరిస్థితులు రాబోతున్నాయి. ఆయన రాజుగా రాబోతున్నాడు. భూలోకంలో ఉన్న మానవులందరూ కూడా ఆయన మహాకాంతికి తట్టుకోలేరు. మలాకీ గ్రంథం 4:2 అయితే నా నామమందు భయభక్తులు గల మీకు నీతి సూర్యుడు ఉదయించును. ఏమండి, ఆయన ఎవరట? నీతి సూర్యుని ముందు ఈ సూర్యుడు పనిచేయడు. ఆయన నీతి సూర్యుడు. మార్కు సువార్త 13వ అధ్యాయం, 24వ వచనం. ఆ దినములలో ఆ శ్రమ తీరిన తర్వాత చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు తన కాంతినియ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుడు మహాప్రభావముతోనూ మహిమతోనూ మేఘారూఢుడై వచ్చుట. కాబట్టి ఆయన మహాప్రభావంతో మహిమతో రానయ్యున్నాడు. ఆయన మేఘారూఢుడిగా రానయ్యున్నటువంటి ప్రభువును మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో కూడా ఈ సంగతులు తేటగా చెప్పబడ్డాయి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబళి వలె నలుపాయను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయను. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రములు భూమి మీద. నక్షత్రాలంట అంజూరపు కాయలా రాలిపోతాయట. 1976లో స్కైలాబ్ అని 76 అప్పట్లో పుట్టిన వాళ్ళందరికీ స్కైలాబ్ అని కూడా పేర్లు పెట్టారు కొంతమందికి. అది పడితే ఇక భూమి ఏమి ఉండదు, ఇక అంతా అయిపోయినట్టే అని ఇక అక్కడ ఉన్నాయన్నీ కోసుకుని తినేసి ఇక మొత్తం ఇంకా లేదులే, ఇంకా రేపొద్దున మనం బతకం అన్నట్టుగా జరిగింది. అయితే దేవుని వాక్యం వినండి. ప్రభు యొక్క రాకడికి, ఆయన మహిమకి, ఆయన తేజస్సుకి నక్షత్రాలన్నీ కూడా అంజూరకాయలా రాలిపోతాయట. ఆయన ప్రభావం ఎంత మీకు ఏంటంటే, ఇది చెప్పాలంటే మీకు అర్థం కావాలంటే ఒక మాట చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మనం రోడ్డు పక్కన నిలబడ్డాం, ఒక లారీ వేగంగా వెళ్తుంది. ఎంత దుమ్ము వెళ్తుంది? ఇప్పుడు ఒక లారీ వేగంగా వెళ్తుందండి. లారీ వేగంగా వెళ్తే దాని వెనకాల ఎంత దుమ్ము వెళ్ళిపోద్ది అంటే దాని అర్థం ఏంటి? దుమ్ము దేని బలంతో వెళ్తుంది అంటే లారీ వేగం. అలాగే ఆయన రాకడకే ఈ నక్షత్ర రాసులు ఇవన్నీ కూడా ఏమైపోతాయంటే దుమ్ములాగా వచ్చేస్తాయి. అది దాని అర్థం. ఆయన రాజుగా రాబోతున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. ఆయన అంటుండే కోటి సూర్యుల కంటే ప్రభావం గలవాడంట. మనందరికీ పాడడం రాక రవి కొట్టి అంటున్నారు. ఏం కొడుతున్నారు? సోడా కొట్టినట్టు. రవి కొట్టి కాదు, రవి కోటి. అర్థమవుతుందా? రవి కొట్టడం ఏంటి? రాళ్ళిచ్చి కొట్టినట్టు ఉంది.
రవి కోటి తేజుడు. పాటలు పాడేటప్పుడు కూడా చిన్న తేడా పడ్డామనుకోండి, ఎదట వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఏంట్రీ ఇలా పాడుతున్నారు అనుకుంటారు. రవి కోటి తేజుడు ఎవరు? మన ప్రభు. రవి కోటి అంటే కోటి సూర్యుల కంటే ప్రభావం గలవాడు. మరి కోటి సూర్యుల కంటే ప్రభావం వచ్చినప్పుడు ఇప్పుడు ఈ లైట్ ముందు ఇదివరకు సైకిల్లో డైనమో లైట్ ఉంటుంది, ఎలా ఉన్నో చెప్పండి. డైనమో లైట్లు ఎన్ని అయితే ఈ లైట్ అవుద్ది అంటే దాని అర్థం ఏంటి? ఈ ప్రభావం ముందు ఆ ప్రభావం పనికిరానే రాదు. అనగా భూరాజులందరి ప్రభావము ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ప్రభావం ముందు పనికిరానే రాదు. కాబట్టి 24వ అధ్యాయంలో ఆయన రాజయ్యి ఈ లోకం మీదకి రాబోతున్నాడు. ఆయన సినాయి కొండ మీదకి రాబోతున్నాడు. ఆయన రాబోతున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. ఆయన రాజ్యం చేయబడుతున్నాడు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 27వ వచనం. ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యము, ఎంత రాజ్యం? ఆకాశము క్రిందనున్న అంతటి క్రిందనున్న రాజ్యమును, అధికారమును, రాజ్య మహత్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. ఆయన రాజ్యము నిత్యము నిలచును, అధికారులందరూ దానికి దాసులై విధేయులగుదురు. ఇంతలో సంగతి సమాప్తమాయను అని చెప్పాను. గమనిస్తున్నారా? భూలోకమందంతటి కింద ఉన్న రాజ్యము మహోన్నతుని పరిశుద్ధులదాయను అంటే సహోదరులు బక్సింగ్ గారు, అగ్రిప్ప గారు నల్ల తుమ్మముద్దులా ఉంటాడు. ఆయనకు గోచు కూడా పెట్టుకోవడం తప్ప ఇంకేం రాదంట. అలాంటి మోటు వాడిని దేవుడు ఇచ్చాడంట. ఎవరికి? బక్సింగ్ గారికి సహవాసంగా. బక్సింగ్ గారికి ఏమో దేవుని యొక్క సేవ చేయాలన్నటువంటి ఉత్సాహం ఉంది. ప్రభు నాకు ఎవరిని ఇస్తావు తోడు, ఇక్కడ ఈ హైదరాబాదు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో నాకు ఎవరిని ఇస్తావంటే ఒక తుమ్మముద్దులా ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఇచ్చాడంట. ఆయనకి సరిగ్గా బట్టలు కట్టుకోవడం కూడా రాదు. అటువంటి వాడు ప్రభువుని నమ్ముకున్నాక వీళ్ళిద్దరూ కలిసి దేశాలు ఇంచుమించుగా తిరుగుతూ ఉంటే ఈయన అనేవాడు అంట, ఇదిగో ఆ బిల్డింగ్ రేపొద్దున్న మనం మందే, ఇదిగో ఈ సింహాసనం మందే, ఈ రాజ్యం మందే అని అనుకునేవారంట వాళ్ళిద్దరూ. ఎందుకు అనుకునేవారు? రేపొద్దున ప్రభు వచ్చినప్పుడు పరిశుద్ధులే పరిపాలన చేస్తారు. ఎవరు చేస్తారు? పరిశుద్ధులే పరిపాలన చేస్తారు. ఇప్పుడు మనం పరిపాలించబడుతున్నాం, రేపొద్దున పరిపాలకులం. గమనిస్తున్నారా? మనము పరిపాలించబడుతున్నాం, కానీ రేపొద్దున ఎవరు? మనం పరిపాలన చేసేవాళ్ళం. ఇది మహోన్నతుని పరిశుద్ధులది, అనగా 1000 ఏళ్ల పాలన, పరిశుద్ధుల పాలన. ఆయన రాజ్యం నిత్యరాజ్యం, ఆయన రాజు. ఆయన సింహాసనం ముందు ఈ లోకంలో ఉన్న ఏ సింహాసనం కూడా పనికి రాదు. అది 24వ అధ్యాయంలో ఆయన రాజైన దేవుడుగా మనకి కనిపిస్తున్నాడు. 24వ అధ్యాయంలో 24వ అధ్యాయం 23వ వచనంలో ఎలా కనిపిస్తున్నాడు? ఆయన రాజైన దేవుడు. అందుకనే ప్రకటన గ్రంథం 12:8లో రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అని వ్రాయబడింది. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అని వ్రాయబడింది. గమనించండి, 20వ అధ్యాయంలో కూడా అదే సంగతులు ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 1-3 వచనాల్లో చూడొచ్చు. కాబట్టి ఆయన రాజైన దేవుడు. 25వ అధ్యాయంలో శ్రమలలో ఆశ్రయమైన దేవుడు. 25వ అధ్యాయం 3వ వచనం చూడండి. బేకరుల ఊపిరి గోడకు తగిలిన గాలివాన వలె ఉండగా నీవు బేదలకు శరణ్యముగా ఉంటివి. దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను, గాలివాన తగలకుండా ఆశ్రయముగాను, వెట్ట తగలకుండా నీడగాను ఉంటివి. దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. ఆయన పరిపాలన, ఆయన రాజ్యం, ఆయన ఎలాంటి వాడు అంటే ఏమండి, బేదలకు శరణ్యం, దరిద్రులకు శరణ్యం, గాలివాన తగలకుండా ఆశ్రయం, వెట్ట తగలకుండా నీడ. మన దేవుడు శ్రమలలో ఆశ్రయమైన నీడ అయిన దేవుడు, శ్రమలలో ఆశ్రయమైన వాడు. ఆయన బేదలను ధనికులను ఒక రకంగానే చూస్తాడు. మనకి ధనికులంటే ఒక రకమైన చూపు, దరిద్రులంటే ఒక రకమైన చూపు ఉంటుంది, కానీ ఆయనకి అలాగ ఉండదు. ఆయన పని కట్టుకుని
బేదలకు శరణ్యముగా ఉన్నాడు అని వ్రాయబడింది. కీర్తన గ్రంథం 59వ కీర్తన 59వ కీర్తన 16వ చరణం. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమందు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమందు నాకు ఆశ్రయముగా ఉన్నావు. నీ బలమును గురించి నేను కీర్తించదను, ఉదయమున నీ కృపను గురించి ఉత్సాహగానము. దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు. నా బలమా నిన్నే కీర్తించదను. గమనిస్తున్నారా? ఆయన బలహీనులకు దరిద్రులకు ఆశ్రయము. చాలాసార్లు అనుకుంటాం నాకెవరున్నారులే సహాయం చేసేవాళ్ళని. మన బలహీనతలో ఆయన మనకు ఆశ్రయం, మన దరిద్రతలో ఆయన మనకు ఆశ్రయం. ఆయన దరిద్రులకు కలిగిన శ్రమలో శరణ్యంగా ఉంటాడు, బేదలకు శరణ్యంగా ఉండేవాడు. గాలివాన తగలకుండా ఆశ్రయంగా, వెట్ట తగలకుండా నీడగా ఉండే దేవుడు. 61వ కీర్తన 3లో కూడా పేజీ తిప్పాల్సిన అవసరం లేదు. 61:3 చూడండి. నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉంటివి. కదండి, నీవు నాకు ఆశ్రయం, శత్రువుల ఎదుట నాకు బలమైన కోట. శత్రువు ఉన్నాడా లేడా అంటే ఉన్నాడు. శత్రువును మనము జయించలేం, కానీ శత్రువు మన మీద ప్రభావం చూపకుండా దేవుడే మనల్ని కాపాడుతూ ఉంటాడు. అందుకని దాని అర్థం ఏంటంటే తర్వాత లైన్లో చెప్పాడు, శత్రువులు ఎదుట బలమైన కోటగా ఉంటివి, యుగ యుగములు నేను నీ గుడారములో నివసించేతను, నీ రెక్కల చాటున. అది అంతే, నీ రెక్కల చాటుకి నేను వచ్చేస్తాను. గద్దలు తిరుగుతూనే ఉంటాయి, కోడి పిల్లలు తిరుగుతూనే ఉంటాయి. ఏ కోడి పిల్ల అయితే తల్లి రెక్కల కింద ఉంటుందో అది గెద్ద యొక్క ప్రభావానికి లోను కాదు. కాబట్టి నీ రెక్కల కిందకు వచ్చేస్తానయ్యా, ఎందుకంటే నువ్వు తుఫానుకి గాలి తగలకుండా ఆశ్రయంగా ఉంటావు, వెట్ట తగలకుండా నీడగా ఉంటావయ్యా, నీ ప్రక్కకి నేను వస్తాను. అందుకనే ఇర్మియా గ్రంథంలో 17వ అధ్యాయంలో వెట్ట తగలకుండా అనే మాట మనం చూస్తాము. ఇక్కడ చూడండి, 17వ అధ్యాయం 7వ వచనం చూడండి. యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. కదండి, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. ఎలా ఉంటాడటండి? జలాల దగ్గర నాటబడిన చెట్టు. అక్కడ రాయబడింది ఏంటంటే, అది కాలవల వారన వేళ్ళుతోను వెట్ట కలిగినను దానికి భయం ఉండదు, దాని ఆకు పచ్చగా ఉండును. విన్నారా? దానికి వర్షం లేదని బాధ ఉండదు, మంచు లేదని బాధ ఉండదు, కాపు మానదు. ఏమండి? చింతనందదు, కాపు మానదు. కాపు ఆగిపోయే పరిస్థితి లేనే. కారణం గమనించండి. ఎందుకు కాపు ఆగదు అంటే చెప్పాడు, కేవలం అది యెహోవాను నమ్ముకున్న చెట్టు. అది ఏ చెట్టు? అమ్మ, చాలామంది మందిరానికి వచ్చారు కదా, వినండి. మీరు ఎవరు నమ్ముకుంటున్నారు? కొంతమంది మనుషులు నమ్ముకుంటారు, వాళ్ళు ముంచేస్తారు. దేవుణ్ణి నమ్ముకోండి, కాపు మానక చింత నొందక, అంటే చింత లేకుండా మీకు కాపు ఇచ్చేవాడు ఆయన. మనుషులు తల్లిదండ్రులు అందరూ ఎవరైనా మోసం చేయొచ్చు, కానీ ఆయన మాత్రం మోసం చేసేవాడు కాదు. కాబట్టి యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉన్నాడు. కాబట్టి 25వ అధ్యాయంలో ఆయన మనకు ఆశ్రయమైన దేవుడిగా ఉన్నాడు. ఇక 26వ అధ్యాయంలో పూర్ణ శాంతినిచ్చే దేవుడిగా ఉన్నాడు. 26:3 చూడండి. 26:3 ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా. ఏమై ఉన్నాడు మన దేవుడు? పూర్ణ శాంతినిచ్చేవాడిగా ఉన్నాడు. మన దొరగారు, పిలిసిలి దొరగారు ఒక ఉపమానం చెప్పేవాడంట. ఉపమానం చెప్పి కుర్చీ ఉంటుంది కదా, కుర్చీని పట్టుకుని ఈ కుర్చీ మీద 2 చేతులు ఇలాగా అని ఇలా కూర్చునేవాడంట. ఇలా కూర్చుంటే ఈ కుర్చీ మీద నేను ఎందుకు కూర్చున్నాను అని అడిగేవాడంట.
ఎవరో చెప్పేవారు కాదు. ఆయనకి చెప్పడానికి ఎవరికి ధైర్యం ఉందండి? ఆయన ఒకటే అనేవాడంట, ఇది నా బరువుని ఆపగలదనే నమ్మకం నాకు ఉంది కాబట్టి నేను కూర్చున్నాను అనేవాడంట. నా బరువుని ఆపగలదనే నమ్మకం నాకు ఉంది కాబట్టి నేను కూర్చున్నాను అంటే ఆయన చాలా లావైన మనిషి, ఎత్తైన మనిషి కాబట్టి నా బరువును ఆపగలిగినటువంటి బరువును ఆపగలిగినటువంటి శక్తి దీని దగ్గర ఉందని నేను నమ్ముకున్నాను కాబట్టి దీని మీద కూర్చున్నాను అన్నాడంట. బైబిల్ ఏం చెప్తుందంటే, నేను దీని మీద ఆనుకోవడం ద్వారా నాకు ఇదేమిచ్చింది? నెమ్మదినిచ్చింది. నేను దీని మీద ఆనుకోవడం ద్వారా నాకేమిచ్చింది? నెమ్మదినిచ్చింది. అలాగే మీరు దేవుని మీద ఆనుకుంటే దేవుడు మీకు శాంతినిస్తాడు అని చెప్పేవాడట. ఎవని మనసు నీ మీద ఆనుకును. ఏమండి, మన మనసు ఎవరి మీద ఆనుకోవాలంట? చెప్పాలి, దేవుని మీద ఆనుకోవాలి. ఎవని మనసు నీ మీద ఆనుకును వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడతావు. అంటే దాని అర్థం ఏంటంటే, మీకు తెలిసిన కొన్ని సంగతులు చెప్తాను. తుఫాను లేచిపోతుంది సముద్రంలో. పౌలు గారికి తప్ప మిగిలిన వాళ్ళందరికీ తారులు ఎత్తిపోతున్నాయి. పౌలు గారికి తప్ప మిగిలిన వాళ్ళందరూ తారులు ఎత్తిపోతున్నారు చచ్చిపోతామని. పౌలు గారు ఏమంటాడు? అరే బాబు, మనం ఏం చచ్చిపోం, కంగారు పడకండి, దేవుడు నాతో చెప్పాడు, దేవుని మీద నాకు నమ్మకం ఉంది అని చెప్పి ఒక రొట్టె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నోట్లో పెట్టుకున్నాడంట. అంటే మిగిలిన వారు ఎవ్వరికి లేని నెమ్మది ఎవరికి ఉంది? ఏ సమయంలోనూ, ఎటువంటి సమయంలోనూ? తుఫాను సమయంలో, మరణాపాయ సమయంలో. అది మీకు ఒక తెలిసిన సంగతి. ఇంకోటి, 16 మంది కాపలా ఉన్నారంట, లోపల జైల్లో పడేసి తాళాలు వేసేసారంట. పేతురు గారు శుభ్రంగా గుర్రబెట్టి నిద్రపోతున్నాడంట. పేతురు గారు గురక దెబ్బకి వీళ్ళకి నిద్ర రావట్లేదు. వీళ్ళకి ఎవరికి? 14 మందికి. ఈ 16 మంది 4 చతుష్టయాలు, 4 4 16, 16 మంది కాపలా ఉంటే ఆయన గుర్రబెట్టి నిద్రపోతున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన హృదయంలో ఏముంది? నెమ్మది ఉంది. ఎవరి మీద అనుకున్నాడు? నా ప్రభువు నన్ను తప్పిస్తాడు, లేదంటే నేను ప్రభు దగ్గరికి పోతా, అంతే. దేవుని పిల్లవ కంగారు పడిపోయి 10 మందిని కంగారు పెట్టేసి మీరు బీపీ తెచ్చుకుని పక్కోడికి బీపీ తెచ్చేసి ఇవన్నీ అనవసరం. ఏ పరిస్థితి అయినా, ఎంత క్లిష్ట పరిస్థితి అయినా మొట్టమొదట మోకరించండి, అంతే. అదొక్కటే మనకున్న ఆయుధం. ఆ తర్వాత ఇంకేదైనా. ఎవని మనసు నీ మీద ఆనుకును వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతావు. కాబట్టి మన దేవుడు ఎవరు? పూర్ణ శాంతినిచ్చే దేవుడు. ఇంకొక సంగతి చెప్పనా? పౌలు శీలని జైల్లో వేశారు. పౌలు శీలని జైల్లో వేశారు. అప్పటికే చావిడిలోకి తీసుకెళ్ళి శుభ్రంగా కొరడాలతో వాయించేశారు, బెత్తాలతో కొట్టేశారు, బట్టలు పీకేశారు. ఏమండి, బట్టలు కూడా తీసేసి పేక బెత్తాలతో కొట్టేస్తే ఎలా ఉంటుంది? ఒక రకంగా ఉంటుంది. అటువంటి వాళ్ళు జైల్లో వేసి బొండలు బిగించేస్తే దేవుని స్తుతించుడని మొదలెట్టారు వీళ్ళు. వీళ్ళకి ఏముంది? హృదయంలో నెమ్మది ఉంది. గమనిస్తున్నారా? శరీరం మీద నెమ్మది లేదేమో, అంటే శరీరంలో నొప్పులు ఉన్నాయి, కానీ హృదయంలో ఏముంది? నెమ్మది ఉంది. గుర్తుపెట్టుకోండి, దేవుని పిల్లలకి శరీరంలో నొప్పులు ఉండొచ్చు, శరీరంలో బాధలు ఉంటాయి, కానీ ఎక్కడ నెమ్మది ఉండాలి? హృదయంలో నెమ్మది ఉండాలి. అందుకని చెప్పాడు ఆయన, మన దేవుడు మనకు ఆయన ఆనుకున్న వారికి ఆయన ఏమిచ్చేవాడు? పూర్ణ శాంతినిచ్చేవాడు. సంఘము కూడా దేవుని మీద ఆనుకోవాలట. పరమగీతము 8వ అధ్యాయము 2వ వచనం. పరమగీతము 8వ అధ్యాయము 4వ వచనము లేక 5వ వచనం. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చునది యవతే. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చునది యవతే. అంటే ఇప్పుడు ఎంతకే? ప్రియుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆనుకున్నది ప్రియురాలు అంటే సంఘము. ఇప్పుడు మనం సంఘం ఎవరి మీద ఆనుకోవాలి? ప్రభువు మీద ఆనుకోవాలి, మనుషుల మీద కాదు. మనుషులు శాశ్వతం కాదు.
ఒక మనిషి ఎలా ఉంటాడు, రేపు పొద్దున పోతాడు. కానీ శాశ్వతంగా ఉండేవాడు దేవుడు, ప్రభువు. కాబట్టి సంఘం ఎవరి మీద అనుకోవాలి? ఇప్పుడు సంఘము ప్రభువు మీద అనుకుని ఏ మార్గంలో నడుస్తుందంట? అరణ్య మార్గం. ఏ మార్గం అది? అంటే అరణ్య మార్గములో ఇశ్రాయేలుని నడిపించాడా లేదా? 40 సంవత్సరాలు నడిపించాడా లేదా? అరణ్య మార్గములో ఇశ్రాయేలుని నడిపించాడు. అరణ్య మార్గంలో ఇశ్రాయేలుని పోషించాడు. అరణ్య మార్గంలో తేళ్లు, అరణ్య మార్గంలో పాములు, అరణ్య మార్గంలో కాలిన ఎడారి, ఎండ, వీటన్నిటి నుంచి తప్పించాడు. పగలు ఎండ, పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా నడిపించాడు. ఎప్పుడంటే ఆయన మీద అనుకున్నప్పుడు. మనకు ఎండ రాదని అనుకోకండి, చీకటి రాదని అనుకోకండి. చీకటి వచ్చినప్పుడు దీపంగా ఉంటాడు, ఎండ వచ్చినప్పుడు మేఘంగా ఉంటాడు. అనుకోండి ఆయన మీద. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. కదండి, నాకు ఆయన వెలుగ్గా ఉన్నాడు. చీకట్లోనా గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఎందుకంటే నీ దుడ్డు కర్రయు నీ దండము. అంటే నేను అంధకారంలోనే ఉన్నాను కానీ నీవు అక్కడ ఉన్నావు. కాబట్టి మనం ఎవరి మీద అనుకోవాలి? సంఘము ప్రభు మీద అనుకోవాలి. ఎవని మనసు నీ మీద అనుకున్నానో వాడు అరణ్యంలో నడుస్తున్నా, ఇబ్బందుల్లో నడుస్తున్నా, సమస్యల్లో నడుస్తున్నా ఆయన నడిపిస్తాడు. ఇప్పుడు ఒకడికి కాలు పని చేయట్లేదు, కుంటివాడిగా ఉండి నడవలేకపోతున్నాడు. ఇంకొకటి సాయం తీసుకుంటాడు, వాడు భుజం మీద చేయేస్తే ఇప్పుడు ఇంతకీ వీడు నడవగలుగుతాడు. ఇంకొకటి మీద చేయకపోతే వీడు ఏం చేయలేడు. కాబట్టి మనం కూడా అలాంటి హ్యాండిక్యాప్డే. అర్థమవుతుందా? మనం కూడా నిస్సహాయం, మనం నడవలేం. ఆయన మీద అనుకుంటే నడవగలం, ఆయన మీద అనుకుంటే నడవగలం అండి. లేదంటే మనం ఎక్కడుంటే అక్కడే, ఎక్కడేసిన గొంగలు అక్కడే. చాలామంది ఆయన మీద ఆనుకోలేకపోతున్నారు. యేసుప్రభు వారికి శిష్యులు 12 మంది. యేసుప్రభు వారికి శిష్యులు ఎంతమంది? 12 మంది. అందులో యేసుప్రభు వారి రొమ్మున అనుకున్నవాడు ఒక్కడేనంట. యోహాను సువార్త 21వ అధ్యాయం 20వ వచనం. యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని, ప్రభువా నిన్ను అప్పగించువాడెవడని అడిగిన వాడే ఆడైనా శిష్యుడు తమ వెంట వచ్చుటో చూశాను. అంటే యోహాను గురించి చెప్పబడిన మాట అది. భోజన పంక్తిని అందరూ ఉన్నారు కానీ రొమ్మున అనుకున్నవాడు ఎవరు చెప్పండి? యోహాను. యేసు ప్రభువారి రొమ్మున అనుకున్నవాడు ఎవరంటే యోహాను. గమనించాలి, అందరూ శిష్యులే. ఆనుకునే శిష్యులు ఎంతమంది? ఇంకో సంగతి చెప్తాను, మీకు తెలిసింది. ఒక ధనవంతుడు చనిపోయాడు, ఒక దరిద్రుడు చనిపోయాడు. ధనవంతుడు ఎక్కడున్నాడు? అగ్ని జ్వాలలలో యాతన పడుతున్నాడు. మరి దరిద్రుడు ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్మున, చెప్పండి ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. అబ్రహాము రొమ్మున ఆనుకోవడం అంటే ఎవరి మీద ఆనుకున్నాడు? ఇప్పుడు అక్కడ ఆనుకున్నాడు కాబట్టి అతడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడని వ్రాయబడింది. చదువుతారా? లూకాసు వార్త 16వ అధ్యాయం 23వ వచనం. లూకాసు వార్త 16:23. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, కదండి, లాజరును చూచి 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 అయ్యా నాకు కాస్తంత ఏదో సాయం చేయము అని అంటే అప్పుడు చెప్పాడు 25వ వచనం. అందుకు అబ్రహాము కుమారుడా, నీవు నీ జీవితకాలం అంతయు నీకిష్టమైనట్టు సుఖం అనుభవించితివి,
అలాగునే లాజరు కష్టం అనుభవించిన జ్ఞాపకం చేసుకున్నాము. ఇప్పుడైతే వాడు ఎక్కడ నెమ్మది పొందుతున్నాడు చెప్పండి. వాడు ఎక్కడ ఆనుకొని ఏం పొందుతున్నాడు? అమ్మ వినండి, మనకి ఎన్నో సమస్యలు ఉన్నాయి, లేవంట్లా, మనుషులం కాబట్టి సమస్యలు ఉంటాయి. దేవుని మీద ఆనుకుంటే మనకు నెమ్మది. మనమే కంగారు పడ్డామనుకోండి, ఒక రోగానికి ఇంకొక రోగం అంటుకుంటుంది. దేవుని మీద ఆనుకుని ప్రభువా ఈ పరిస్థితి ఎలా ఉంది, నువ్వేం చేస్తావు, ఎలా గట్టెక్కిస్తావు, నీ చేతిలో పెట్టుకుంటున్నాను అంటే నెమ్మదిస్తాడు. లాజరు కష్టాలు అనుభవించాడు, అబ్రహాము రొమ్మున ఉండి ఇప్పుడు ఏం పొందుతున్నాడు? నెమ్మది పొందుతున్నాడు. ఎవని మనసు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. ఎలాగనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచాడు. కాబట్టి మనం ఎవరి మీద ఆనుకోవాలి ఏమండి? కాబట్టి 24వ అధ్యాయంలో ఆయన రాజైన దేవుడు, 25వ అధ్యాయంలో శ్రమలలో ఆశ్రయమైన దేవుడు, 26వ అధ్యాయంలో పూర్ణ శాంతి గలవానిగా కాపాడు దేవుడు, 27వ అధ్యాయం 3వ వచనం, 27వ అధ్యాయం 3వ వచనం, ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్షవనముండును, దానిని గురించి పాడుడి, యెహోవాను నేను దానికి కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానిని నీరు కట్టుచున్నాను, ఎవడు దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము ప్రతి నిమిషం కాపాడే దేవుడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎవరు చెప్పండి? ఎలా కాపాడుతున్నాడు? ప్రతి నిమిషం. నేనంటాను గత ఆదివారం మందిరంలో కూర్చున్నాం, మరలా ఈ ఆదివారం మందిరంలో కూర్చున్నామంటే ప్రతి నిమిషం ఆయన కాపాడాడు గనకనే కూర్చున్నాం. లేకపోతే ఏదో యాక్సిడెంట్లో పోవాలి, ఏదో రోగం వచ్చి పోవాలి, లేకపోతే ఏదో రకంగా పోవాలి అంటే దాని అర్థం ఏంటి? ఇవన్నీ మనం చెప్పుకుంటేనే కానీ ఎంత కాపాడాడో అర్థం కాదు. ఎంతమంది ఈ లోకంలో ఈ వారంలో చనిపోలేదు? మరి దేవుడు నీకు అంత అవకాశం ఇచ్చాడంటే ఆయన ఏం చేశాడు? ప్రతి నిమిషము కాపాడుతూ వచ్చాడు. 121వ కీర్తన 3లో 3, 4, 5 121వ కీర్తన 3, 4, 5 121వ కీర్తన. ఆయన నీ పాదమును తొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు. మళ్ళీ 4వ వచనం, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, యెహోవాయే నిన్ను నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును కదండి. పగల ఎండ దెబ్బ అయినను రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను. గమనిస్తున్నారా? 3 సార్లు చెప్పాడు, నిన్ను కాపాడువాడు, నిన్ను కాపాడువాడు, నిన్ను కాపాడువాడు. నేను చాలాసార్లు చెప్తాను, మరలా చెప్తున్నా, ఈ ప్రపంచంలో అందరూ నిద్రపోతారు కానీ ఇద్దరికి నిద్ర లేదు. ఈ ప్రపంచంలో అందరూ నిద్రపోతారు, కుక్క నిద్రపోద్ది, పక్షి నిద్రపోద్ది, జంతువులు అన్నీ నిద్రపోతాయి, కానీ ఇద్దరికే నిద్ర లేదు. ఒకటి ఎవరిని మింగుదావా అని ఒకడికి నిద్ర లేదు, ఎలా కాపాడాలా అని ఇంకొక ఆయనకి నిద్ర లేదు. మిమ్మల్ని కాపాడువాడు కునుకడు అంటే కాపాడడానికి ఆయన కన్ను రెప్పేయకుండా చూస్తున్నాడు. ఇంకొకడేమో ఎవడు దొరుకుతాడా అని కన్ను రెప్పేయకుండా ఆడు తిరుగుతున్నాడు. ఇప్పుడు కాపాడేవాడు కనురెప్ప వేయకుండా కాపాడుతున్నావు ఆయన చేతిలోకి వస్తావా, మింగేవాడి చేతిలోకి వెళ్తావా? చిన్నపిల్లలు పాడతారు, దేవుని తోటలో ఉన్నావా, సాతాను నోటిలో ఉన్నావా? ఎక్కడున్నావు? కునుకడు నిద్రపడు. ఒకసారంట ఒక వాచ్మెన్కి ఒక కళ వచ్చిందంట. వాచ్మెన్కి ఒక కళ వచ్చిందంట. ఏంటో వాచ్మెన్కి వచ్చిన కళ అంటే, వాళ్ళ యజమాని కారులో వెళ్తుంటే యాక్సిడెంట్ అయి చచ్చిపోయినట్టు కళ వచ్చిందంట. ఎప్పుడు తెల్లారుతుందా, నా యజమాని ఎప్పుడు వస్తాడా, ఆయన చేతులు పెట్టుకుని
బాబు మహానుభావ ఇటువంటి కళ వచ్చిందని బాబు అని చెప్పేసి ఏడిసి ఎప్పుడు చెప్పేద్దామా, నా భారాన్ని ఎప్పుడు దించేసుకుందామా అని చూస్తున్నాడంట. అలాగే తెల్లారింది. యజమాని వచ్చాడు. యజమాని వచ్చిన తర్వాత ఈ వాచ్మెన్ ఏడుస్తే వెళ్ళి ఆ యొక్క యజమాని కాళ్ళ మీద పడిపోయాడంట. ఏమయ్యా, ఏంటి అంత బాధ కింద ఉన్నావు, అంత కంగారు పడుతున్నావు ఏంటి అంటే, ఏమి లేదండి బాబు, నా నోటితో నేను చెప్పలేను అన్నాడు. చెప్పు పర్లేదు, ఏం కదన్నాడు. అలా కదండి బాబు, మీరు కారులో వెళ్తున్నారు, యాక్సిడెంట్ అయింది, చచ్చిపోయారు మీరు, ఈ మాట ఎలా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు అన్నాడంట. ఇదంతా ఎలా తెలిసి నీకంటేనే నాకు కళ వచ్చిందన్నాడంట. అయితే సరే, నువ్వు నన్ను బాగా ప్రేమించావు కాబట్టి నీకు ఈ రోజు నుంచి ఉద్యోగంలో తీసేస్తున్నాను నేను అన్నాడంట. నువ్వు నన్ను బాగా ప్రేమించావు కాబట్టి ఉద్యోగంలో తీసేస్తున్నానంటే అందరూ ఏమనుకుంటున్నారంటే, ఇదేంటిరా ఎంత ప్రేమించి అయ్యబాబా గొళ్ళు నేడుతున్నావాడిని ఉద్యోగాలను తీసేసాడు, అని మనిషేనా కాదా అని అందరూ అనుకుంటుంటే అన్నాడంట, అరే బాబు, నువ్వు వాచ్మెన్ ఎందుకు నిద్రపోయావు? నువ్వేంటి, నీ డ్యూటీ ఏంటి? నీ డ్యూటీ ఏంటి? వాచ్మెన్. నువ్వేం చేయాలి అంటే, నీ కళ ఎప్పుడు వచ్చింది అంటే నీ డ్యూటీ కరెక్ట్గా చేసావా? అది చాలామంది ఎలా ఉన్నారంటే, ఇప్పుడు నిద్రపోయే వాచ్మెన్లు ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు నాకు వచ్చేది జీతం, నా దేవుడు నా యజమాని నాకు ఎంతో ఇచ్చేస్తాను అనుకుంటే నువ్వు చేయాల్సిన రీతిగా చేయట్లే. అప్పుడు అర్థమైందంట, నువ్వు డ్యూటీ సరిగా చేయలేదు కాబట్టి నీకు హూస్టింగ్ అన్నాడంట. జనాలందరికీ అర్థమైంది ఏంటంటే, మన డ్యూటీని ఖచ్చితంగా చేయడమే దేవునికి ఇష్టమైనది. గమనించండి, మనకి దేవుడు ఏం డ్యూటీ ఇచ్చాడో ఆ డ్యూటీ ఖచ్చితంగా చేయాలి. మన ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగమే కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగమే కావచ్చు, డ్యూటీని దైవంగా భావించి చేస్తారు కొంతమంది. పంక్చువల్గా క్రమం తప్పకుండా నీ సమయాన్ని నువ్వు పాటిస్తే దేవుడు నీకు దీవెనిస్తాడు. అంతేగాని ఎవడ చూసి వచ్చాడు, ఎప్పుడు వెళ్ళి సంతకం పెడితే పర్లేదు అని అనుకుంటే పైన చూసేవాడు అన్నాడు హూస్టింగ్ ఇస్తాడు. జాగ్రత్త. అర్థమవుతుందా? ఇప్పుడు ఇంతకీ నేను ఎందుకు చెప్పాను? కునుకడు నిద్రపోడు. వాచ్మెన్ ఏం చేయాలి? కళలు రాకూడదు. కళలో సపనాలు దర్శనాలు ఇవన్నీ కుదరవు. అర్థమవుతుందా? కునుకక నిద్రపోక కాపాడేవాడు. కాబట్టి ఆయన మనకేమై ఉన్నాడు? కాపాడు దేవుడు. ఆయన కాపాడువాడు అని ఉంది. 116వ కీర్తన 6లో ఏమనుందంటే, ఆయన సాధువులను కాపాడువాడు అని ఉంది. 116:6లో ఏముంది? యెహోవా సాధువులను కాపాడువాడు. 146కి రండి, 146:9కి రండి. యెహోవా పరదేశులను, గమనిస్తున్నారా? పరదేశులను మనం అంటాం, సాధువులను మనం అంటాం. ఆయన సాధువులను కాపాడేవాడు, పరదేశులను కాపాడేవాడు, అదే సమయంలో నిన్ను కాపాడేవాడు. అంతేనా? నిన్ను కాపాడువాడు సాధువులను కాపాడుతున్నాడు, పరదేశులను కాపాడుతున్నాడు, నిన్ను కాపాడుతున్నాడు. ఇంతకీ ఆయన కాపుదలలో ఏమాత్రం తేడా లేదు. కాబట్టి ఆయన మనల్ని కాపు కాచే దేవుడుగా మనకి గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన రాజు అయిన దేవుడు. 24వ అధ్యాయం, 25వ అధ్యాయం శ్రమలలో ఆశ్రయమైన దేవుడు. 26వ అధ్యాయం పూర్ణ శాంతి గలవానిగా కాపాడు దేవుడు. 27వ అధ్యాయం ప్రతి నిమిషము కాపాడువాడు. 28వ అధ్యాయము 26వ వచనములో ఆయన క్రమము నేర్పిన దేవుడు. 28వ అధ్యాయం 26వ వచనం, మన దేవుడు ఎటువంటి వాడు అటండి? క్రమము నేర్పిన దేవుడు. వాని దేవుడే తగిన క్రమము వారికి. నేను ఒక మాట అడుగుతాను, చెప్తారా? మీలో ఎంతమంది క్రమంగా కూర్చున్నారు లైన్లో? అందరం వచ్చేస్తాం దీంట్లోకి. ఒకసారంట మీటింగులు జరుగుతున్నాయంట. మీటింగులు జరుగుతుంటే ఈ కుర్చీలు ఇలా లాగేసి, ఆ కుర్చీలు అలా లాగేసి, నలుగురో చోట కూర్చుని అలా కూర్చున్నారంట. కూర్చున్నాక ఆ వాక్యం చెప్పే ప్రసంగికుడికి కోపం వచ్చేసిందంట. ఏంటిది, ఏంటి ఇలా కూర్చున్నారేంటి అని కోపం వచ్చి, అమ్మా ఏంటమ్మా మీటింగులు ఏంటమ్మా అని ఎంత చెప్పినా వింటలేదంటాడు. ఇది ఈ ప్రసంగికుడు పిలిచినటువంటి ఆయన్ని, అంటే పిలిచినటువంటి సేవకుడితో చెప్పాడండి, ఏం క్రమం లేదు మీ సంఘంలో, అసలు క్రమమే లేనప్పుడు నేను ఇంకా భక్తి పరులేంటి అని కోపడ్డాడంట.
అప్పుడు ఇంతకే ఈ సేవకుడికి ఏం చేయాలో తెలియదు, బుర్రగొక్కురా అయ్యి బాబోయ్ మంచి సేవకుని పిలిచాము, ఆయన ఏమో ఇలాగనేసాడంటే మన సంఘం కోసం అని బాధపడతా ఆయన వర్తమానానికి రాకముందు అన్నాడంట, అమ్మా మీకు ఒక చిన్న మాట ఏంటంటే ఇందాక 2 పాములు వచ్చినాయి, ఇందాక 2 పాములు వచ్చినాయి, వాటిని పట్టుకుందామని ఎంత ప్రయత్నం చేసినా దొరకలేదు, ఈ బరకాల కిందకి ఎక్కడికో దూరిపోయినాయి కదా, జాగ్రత్తగా కూర్చోండి అమ్మా అన్నాడంట. అందరూ కూడా కుర్చీ మీదకి కాళ్ళు ఎట్టేసుకుని ఒక్కడి దిగితే ఒట్టంట. మళ్ళీ కుర్చీ దిగితే మళ్ళీ ఏమవుతుంది, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. అప్పుడు చెప్పాడంట, అమ్మ నేను చెప్పింది నిజం అబద్ధం, మీరు దేవునికి భయపట్ల పాములకు భయపడుతున్నారని చెప్పాడంట. దేనికి భయపడతారు చూడండి. మీరు నిజంగా ఎవరి దగ్గర క్రమం ఉందో, ఎవరికి భయపడతాయి, ఎవడ చూసాళ్ళారా, ఇది ఇలా ఎట్టుకుంటే ఏంటి నష్టం, ఇలా చేస్తే ఏంటి నష్టం అని అనుకోకూడదు. అదొక క్రమం. దేవుని సన్నిధి అంటే ఒక క్రమం. నేనంటాను, మనము క్రమంగా లేకపోతే మన పిల్లలు ఎట్టి పరిస్థితుల్లోనూ క్రమంగా ఉండరు. ప్రభు ఏమంటాడు, అక్రమము చేయవారలారా అంటాడు కదా. ఏం చేయవారలారా? కాబట్టి దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి? క్రమంగా ఉండాలి. మన దేవుడు ఎటువంటి వాడు? క్రమం నేర్పినవాడు. నిర్గమాకాండం 40 అధ్యాయం 4వ వచనం. నీవు బల్లను లోపలికి తెచ్చి దాని మీద క్రమముగా ఉంచవలసిన వాటిని ఉంచి, అంటే బల్లం తీసుకొచ్చి లోపల పెట్టు, బల్ల మీద క్రమంగా ఉంచవలసిన వాటిని ఉంచు అన్నాడా. బల్ల మీద కూడా ఎలా పెట్టాలంట? ఇష్టం వచ్చినట్టు పెట్టకూడదు. బల్ల మీద కూడా క్రమంగా ఉండాలి. బల్ల క్రమము అంటే ఆరాధన క్రమము. చాలాసార్లు చెప్తాం మేము, మరొక్కసారి నా బాధ చెప్తున్నాను వినండి. ఆరాధన చేసేవాళ్ళు ముందు వరుసలో కూర్చోండి అంటాం. మీ మాట మాకు లెక్క ఏంటి? మీరెవరు అసలు? మీరు మాకు చెప్పడానికి ఎవరు? నాకు నచ్చిన చోట మేము మెచ్చిన చోట కూర్చుంటాం, మాకు నచ్చినోడికి వేసుకుంటాం ఓటు అన్నట్టుగా ఉంది మీ పరిస్థితి. అంతేనా కాదా? బైబిల్ ఏం చెప్తుంది చెప్పండి? బల్లం లోపలికిదే, బల్ల మీద ఉంచవలసిన వాటిని, అంటే బల్ల మీద ఉంచే వాటిని క్రమంగా ఉన్నప్పుడు బలలో పాలు పొందేవాడు క్రమంగా ఉండద్దా? 23వ వచనం కూడా చదవండి. యెహోవా సన్నిధిని దాని మీద రొట్టెలను క్రమముగా ఉంచెను. ఏమంటే రొట్టెలు కూడా ఎలా పెట్టారట? అంటే బల్ల మీద ఉంచవలసినవన్నీ క్రమంగా పెట్టాలి, బల్ల మీద పెట్టే రొట్టెలు కూడా క్రమంగా పెట్టాలి. కాబట్టి మనకి ఏ క్రమం ఉంది? ఆరాధన క్రమం. నేను అంటాను, ఈ వారం సంగతి ఎలాగున్నా మరలా వారమైనా ఒక క్రమం అనేది లేకపోతే, నేను అంటాను వాచ్మెన్కి ఊస్టింగ్ వచ్చినట్టు వస్తుంది మీకు అందరికీ. చూసుకోండి. ఇది నేను చెప్పకపోతే రేపొద్దు నన్ను అడుగుతాడు దేవుడు, అరే నువ్వు ఎప్పుడైనా చెప్పావా, అసలు కనీసం ఖండించావా అని అడుగుతాడు నన్ను. కాబట్టి క్రమంగా లేకపోతే రేపొద్దున మన ప్రభు దగ్గర నుంచి బహుమానాలు ఏముండవు. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 33వ వచనం. కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఏం పేర్చాడంట? కట్టెలను క్రమముగా పేర్చి అన్నారా? కట్టెలంటే మనమే, అర్థమవుతున్నాయా? రొట్టె అంటే ప్రభు అయిన శరీరానికి గుర్తు, ప్రభు దగ్గర ప్రభు బల్ల. కట్టెలు ఎలాగ ఉండాలంట? దహించే కట్టెలు. అదేంటండి కట్టెలు ఎలా పడితే అలా మండవా? కట్టెలు గుట్ట కింద పోసి నిప్పండిత అంటుకోవా? మరి ఏలియా దహన బలి అర్పించేటప్పుడు అటు బయలుదేవత ప్రవక్తలు ఇటు ఈ పక్కన ఈయన ఇద్దరు కలిసి బళ్ళు అర్పిస్తున్న సమయంలో ఎద్దును తునకలుగా చేశారు, ఇద్దరూ చేశారు. ఈయన పాడైపోయిన బలిపీఠం కట్టాడు, బలిపీఠం మీద కట్టెలను ఎలా పేర్చాడు? అయ్యా అమ్మా, ఇంకెప్పటికి మన క్రమం వస్తుందో తెలీదు.
మన దేవుడు ఏమి నేర్పేవాడు? క్రమం నేర్పాడు. సూర్యుడికి చంద్రుడికి ఏమి నేర్పాడు తెలుసా? క్రమం నేర్పాడు. ఇప్పటికీ సూర్యుడు చంద్రుడు క్రమం తప్పట్ల. ఒక్కరోజు తప్పి చూశారా అయిపోయింది మన పని. కాబట్టి దినవృత్తాంతములు 2వ గ్రంథం 29వ అధ్యాయం, దినవృత్తాంతములు 2వ గ్రంథం 29వ అధ్యాయం 35వ వచనం. సమాధాన బలి పశువుల క్రొవ్వును, దహన బలి పశువులను, దహన బలులకు ఏర్పడిన ప్రాణార్పణములను సమృద్ధిగా ఉండను. ఎలాగున యెహోవా మందిర సేవ ఎలా జరిగను? సేవ కూడా ఎలా జరగాలట? క్రమంగా జరగాలి. యెహోవా మందిర సేవ క్రమముగా జరిగెను. ఆరాధన క్రమముగా జరిగెను. కట్టెలు క్రమంగా ఉన్నాయి, సేవ కూడా క్రమంగా ఉంది. ఇప్పుడు మీకు అందరికీ తెలిసిన ఒక ఉదాహరణ చెప్తా. దావీదు మహారాజు కాలంలో యాజకులందరినీ కూడా తరగతులుగా విభజించి నెలకి 15 రోజులకు ఒకడు, ఒక పక్షానికి ఒకడు, ఫోర్ట్ నైట్ అంటాం, ఒక పక్షానికి ఒకడు చొప్పున ఆ 15 రోజులు ఆయనే చూసుకోవాలి, ఇంకొక 15 రోజులు ఇంకొక ఆయన చూసుకోవాలి. మొదటి రోజున ఏ తరగతి, రెండవ వంతు ఏ తరగతి, మూడవ వంతు ఏ తరగతి, నాలుగవ వంతు ఏ తరగతి అని చెప్పి తరగతులు ఏర్పాటు చేసి ఒక క్రమమైన పద్ధతిలో ఆరాధన, ఒక క్రమమైన పద్ధతిలో రొట్టెలను, ఒక క్రమమైన పద్ధతిలో దీపస్తంభం, ఒక క్రమమైన పద్ధతిలో నైవేద్యం పెట్టడం అనేది ఒక క్రమాన్ని నేర్పించాడు. ఎవరు? దావీదు. అందుకనే జకర్యా కోసం రాయబడింది, తన తరగతి క్రమము చొప్పున. ఎలా చేశాడంట? చదువుతారా? లూకాసు వార్త 1వ అధ్యాయం 8వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయం 8వ వచనం. జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా. అంటున్నారా? నేను ఏదో చేసేస్తున్నానంటే కాదు. ఎలా చేయాలి? ఎలా చేయాలి? క్రమంగా చేయాలి. క్రికెట్ ఆడే వాళ్ళందరికీ ఒక మాట చెప్తాను వినండి, తెలిసిన వాళ్ళకి, క్రికెట్ ఆడుకునేవాళ్ళకి. బాలు అన్ని బాళ్ళు ఓకేనా, లేదంటే కొన్ని నో బాళ్ళు ఉంటాయా? నో బాళ్ళు ఉంటాయా? వైడ్ ఉంటాయా? ఏంటది అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఒక గీత వేస్తాడు, ఆ గీతకి యువతలుండే వేయాలి బాలు. ఆ గీత దాటేసి బాల్ వేసేస్తే నేను వేసేసానంటే సంకలు గుద్దుకుంటాడు, కానీ వీడు ఇలా అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? ఏయ్, నువ్వు రూల్ పాటించలా, నువ్వు దాటేసి వేసావు. అదేంటి, నేను వేసాను కదా బాలు బంగారులాగా, నువ్వు అక్కడికి వెళ్ళి వికెట్లు పడిపోయినా సరే, చెప్పండి, అక్కడికి వెళ్ళి వికెట్లు పడిపోయినా సరే అవుట్ కాదు. అంటే దాని అర్థం ఏంటి? నీవు క్రమంగా వేయలేదు బాలు. నేను కూడా అంటాను, దేవుడు నాకు ఏ తలాంతి ఇస్తే ఆ తలాంతి మేరకు క్రమంగా పనిచేయాలి. మీకే తలాంతి ఇస్తే ఆ తలాంతి మేరకు క్రమంగా పనిచేయాలి. ఈ క్రమాన్ని తప్పి గనక మనం పనిచేసామంటే మన వర్క్ కౌంట్లో ఉండదు. గుర్తుపెట్టుకోండి, మన వర్క్ ఎక్కడ ఉండదు? కౌంట్ చేయడు. వర్క్ కౌంట్లోకి ఉండాలంటే క్రమం ఏంటో. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు ప్రార్థన చేయండి, ప్రభువా నాకు ఇచ్చిన వరం ఏంటి, అది నేను గుర్తించడానికి నాకు సహాయం చేయమని అడగండి. ఖచ్చితంగా అడగాలి. మనం ఏం పెద్ద గొప్పవాళ్ళం ఏం కాదు. ఆ రకంగా దేవుడు మనకిచ్చిన వరాన్ని ఆయన ప్రజ్వలింపచేసే కృపను మనకిస్తాడు. ఆ రకమైన పద్ధతిలో మనం ముందుకు వెళ్ళాలి తప్ప, నేనేదో బాల్ వేసేసాను వికెట్లు అడిపోయి అక్కడ అనుకుంటే కనుక, ఒరే నువ్వు వేసింది రాంగ్ బాల్ అని చెప్తారు. కాబట్టి చెప్తున్నాడండి, జకర్యా ఏం చేస్తున్నాడు? తన తరగతి క్రమం చొప్పున. దేవుడు నీకు ఇచ్చిన పరిచర్య ఏంటి? సువార్త పరిచర్య, వాక్య పరిచర్య, ప్రార్థనా పరిచర్య, ప్రోత్సహించే పరిచర్య, లేదా పంచిపెట్టే పరిచర్య, కీర్తనలు పాడే పరిచర్య, లేకపోతే పరదాలు వేసే పరిచర్య. ఏ పరిచర్య అనేది గుర్తించండి, అది క్రమంగా చేయండి. కొరింథీ పత్రికలో ఒక మాట చెప్పాడు, మొదటి పత్రిక 14:40.
కాబట్టి నా సహోదరులారా, సమస్తమును మర్యాదగాను క్రమముగాను, సమస్తమును చదవండి, మీ అండర్లైన్ చేసుకోండి మీ బైబిల్లో, నా బైబిల్ వేసుకున్నాను నేను. సమస్తమును మర్యాదగాను క్రమముగాను, అది జరగనియ్యుడి అన్నాడంటే కొంతమంది జరగనిత్తలేదని అర్థం. కొరింథీ సంఘంలో క్రమంగా జరిగేదానికి అడ్డపడిపోయేవాడు కొంతమంది ఉన్నారు. అందుకని చెప్పాడు సమస్తమును క్రమముగాను మర్యాదగాను జరగనివ్వండి. దేవుడు, మన దేవుడు ఎవరు చెప్పండి? క్రమం నేర్పిన దేవుడు. ఇంకా నేను అన్నీ వివరించను కానీ వచనాలు చెప్పేస్తాను చూడండి. 29వ అధ్యాయం 14వ వచనం. కాగా నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యము, మన దేవుడు ఎవరు? ఆశ్చర్య కార్యములు జరిగించే దేవుడు. 78వ కీర్తన 12వ చరణం. 78వ కీర్తన 12వ చరణం. 78వ కీర్తన 12. వారు పితరులు చూచుచుండగా ఆయన ఆశ్చర్య కార్యములు, ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి, ఆశ్చర్యం కదా? సముద్రం పాయలవుతాయా? అవ్వదు. కానీ మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యము. పాయలు ఆయన చేస్తాడు. మన దేవుడు ఎవరండి? ఆశ్చర్య కార్యములు చేయువాడు. 30వ అధ్యాయం 18వ వచనం. కాదు, యెషయా గ్రంథం. కావున మీ యందు దయ చూపవలనని ఆయన దయ చూపవలనని ఆలస్యము చేసే దేవుడు. గమనిస్తున్నారండి? ఆయన ఎవరు? మీకు దయ చూపాలని, కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. మీ బైబిల్లో వేయనుందా చేయనుందా? ఇది చేయుచున్నాడు కరెక్టు. ఓల్డ్ బైబిల్లో అది కంటిన్యూషన్గా వే పడిపోయింది, అది వే కంటిన్యూ అవుతుంది. సో నెక్స్ట్ ప్రింటింగ్లో అది మారుతుంది. మేము దాన్ని చెప్పాం. ఏం చేశాడు ఆయన? ఎవరు? దయ చూపవలని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణించవలనని ఆయన నిలబడి ఉన్నాడు. దేవుడు ఎవరంటండి? మన ఎడల కరుణించాలని ఆలస్యం చేస్తున్నాడంట. రోమపత్రిక 2:4లో ఉంది, దేవుని దీర్ఘశాంతము కదండి. ఆయన ఎవరు? దేవుని దీర్ఘశాంతం. 2వ అధ్యాయం 4వ వచనం. రోమపత్రిక 2:4. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్ల దేవుని దీర్ఘశాంతము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును ఆయన దయచూపాలని ఆలస్యం చేస్తున్నాడు. లేదంటే ఎప్పుడో వచ్చేయాలి ఆయన కదా. దయచూపాలని ఆలస్యం చేస్తున్నాడు కానీ ఆయన ఎప్పుడో రావాలి. పేతురు 2వ పత్రిక 3:15. పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. ఏమనుంది? మరియు మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకోండి. దేవుడు ఎందుకు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు? ఇంకెందుకు రావట్లేదు? ఎప్పటి నుంచో వస్తాడని చెప్తున్నారు కదా, ఎందుకు రావట్లేదంటే ఆయన దీర్ఘశాంతము రక్షణార్థమైనది. ఆయన దీర్ఘశాంతం ఎటువంటిదండి? కాబట్టి ఆయన దీర్ఘశాంతము వలన ఆలస్యం చేస్తున్నాడు, దయచూప వలనని ఆలస్యం చేస్తున్నాడు. 31వ అధ్యాయంలో కాపాడే దేవుడు, పరిశుద్ధ దేవుడు. 31వ అధ్యాయం 5వ వచనం చూడండి. 31వ అధ్యాయం. పక్షులు ఎగురుచు తన పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతి యెహోవా యెరూషలేమును కాపాడుతున్నాడు. నిర్గమాకాండం 19వ అధ్యాయం 4వ వచనంలో మాట ఉంది. నిర్గమాకాండం 19:4 చూడండి. నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో మిమ్మను గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటునో మీరు చూచితిరి. మన దేవుడు ఎవరండి? పక్షి వలె ఏమండి కాపాడు దేవుడు. మన దేవుడు ఎవరు? 31వ అధ్యాయం 5వ వచనం.
ఆయన పక్షులు కాపాడినట్లుగా తన పిల్లలను కాపాడేవాడు. మీరు కావాలంటే రాసుకుని చదువుకుని ఇంటి దగ్గర ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 11వ వచనం కూడా చదువుకోండి. ఆ తర్వాత 32వ అధ్యాయము 1వ వచనం, నీతి పాలన జరిగించే దేవుడు. ఏమండి? ఆలకించుడి, రాజు నీతిని బట్టి రాజ్యపాలన చేయను. 2వ వచనం, మనుషుడు గాలికి మరుగైన చోటు వలె, గాలివానకు చాటైన చోటు వలె ఉండును, ఎండిన చోట నీటి కాలువ వలెను, అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడ వలెను ఉండును. ఎవరండి ఆయన? గొప్ప బండ నీడ. ఆయన మనకు నీడ, గొప్ప బండ నీడ. ఆయన నీతి పాలన చేసి నీడగా ఉండే దేవుడు. 121లో మనం చదువుకున్నాం, మహోన్నతుని చాటున కదా ఆయన నీడగా ఉండును, యెహోవా నీకు నీడగా ఉండును అన్నాడు. కాబట్టి ఆయన నీడగా ఉండే దేవుడు. ఆ తర్వాత 33వ అధ్యాయం 14వ వచనం, సియోనులోనున్న పాపులు దిగులు పడుచున్నారు, వణుకు భక్తిహీనులను పట్టెను, మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో. ఆయన ఎవరండి? దహించు అగ్ని అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడు దహించు అగ్ని, కుమారుడైన దేవుడు దహించు అగ్ని, పరిశుద్ధాత్మ దేవుడు దహించు అగ్ని. ఈ 3 మాటలు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు అని వ్రాశాడు కదా. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి వ్రాసిపడిన మాట. హెబ్రీ పత్రిక 12:29లో, హెబ్రీ పత్రిక 12:29, హెబ్రీ పత్రిక 12:29 ఏమన్నాడు? నిశ్చలమైన రాజ్యమును పొంది కృప కలిగి వినయభక్తులతో ప్రీతికరమైన సేవ చేయదము, ఎలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు, కుమారుడు దహించు అగ్ని అయి ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు దహించు అగ్ని అయి ఉన్నాడు. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం, తీర్పు తీర్చు ఆత్మ వలనను దహించు ఆత్మ వలనను కదండి. యెషయా గ్రంథం 4:4 ఏం చెప్పాడు? దహించు ఆత్మ, దహించు ఆత్మ, దహించు దేవుడు, దహించు కుమారుడు. కాబట్టి మన దేవుడు ఏమై ఉన్నాడు? దహించు అగ్ని అయి ఉన్నాడు. ఇక ఆఖరిగా మనం చదువుకోవాల్సినటువంటి అధ్యాయం 34వ అధ్యాయం 11వ వచనం, గోడబాతులను ముళ్ళ పందులను దానిని ఆక్రమించుకొనును, గుడ్లగోబయు కాకియు దానిలో నివసించును, ఆయన తారుమారు అను కొలనులను చాచును, శూన్యమను గుండును పట్టును. ఈ 34వ అధ్యాయంలో మన దేవుడు ఏమై ఉన్నాడు అంటే, ఏమండి, 35వ అధ్యాయంలో మన దేవుడు కొలిచే దేవుడు, తూచే దేవుడు కదండి. దేవుడు ఎటువంటి వాడు? కొలనూలు చాచును. ఎంత పొడుగుందో కొలుస్తాడు. ఆవరణాన్ని కొలవమన్నాడు, ఆరాధించేవారిని లెక్క పెట్టమన్నాడు. అన్నాడా లేదా? మీకు కావాలంటే ఒక్క వచనం చదవండి. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం, అదొక్క అధ్యాయం తీయండి చాలు, అన్నీ చెప్పుకోలేము కానీ టైం లేదు. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 25 చదువుతాం. ఈ వాక్య భావమేమనగా, మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి. దేవుడు ఏం చూస్తాడంట? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ భర్త లెక్క చూడకపోవచ్చు, భార్య లెక్కలు భర్త చూడకపోవచ్చు, భర్త లెక్కలు భార్య చూడకపోవచ్చు, కానీ మన ఇద్దరు లెక్కలు ఎవరు చూస్తారు? అంతే. లెక్కలు చూసేవాడు ఉన్నాడు, జాగ్రత్త ఉండోయ్. హోంవర్క్ చేశారా లేదా అని చూసేది మాస్టర్లు ఉన్నట్టు దేవుడు ఏం చేస్తాడు? లెక్కలు చూస్తాడు, లెక్కలు చూస్తాడు. 26వ వచనం, 26వ వచనం, ఆయన నిన్ను త్రాసులో తోస్తాడు. విన్నారా? లెక్కలు చూస్తాడు, త్రాసులో తోస్తాడు.
లెక్కలు చూస్తాడు, త్రాసులో తోస్తాడు. ఇప్పుడు ఆయన అనుకున్న బరువు నువ్వు వస్తావో లేదో చూస్తాడు. మన బరువు రాలేదనుకోండి, చెప్పండి, ఆ బరువు అంత బరువు మన దగ్గర లేదనుకోండి, వీడు మనకి అనవసరమని గెంటేస్తాడు పక్కకి. కొలనూలు అంటే ఆయన లెక్కలు చూస్తాడు, తోస్తాడు. తర్వాత అన్నాడు గుండు అన్నాడు. గుండు అంటే ఏంటి? గుండు అంటే ప్లంబల్. ఇప్పుడు తాపి మేస్త్రుల దగ్గర ఒక గుండు ఉంటుంది, తూకం అంట. రైట్, తూకం, బాగా, అది మంచి మాట, తూకం. ఈ తూకం ఎందుకు పనికి వస్తుందంటే గోడ నిదానంగా ఉందా లేదా అని చూస్తుంది. ఇప్పుడు 90 degreesలో గోడ ఉందా లేదా, లేదా వంగిపోయిందా, ఈ పక్క కొంగిందా ఆ పక్క కొంగిందా, ఒక్క పాతికి ఇలా గింటి అంటాడు, ఒక్క పాతికి అలాగంటాడు. దాని అర్థం ఏంటి? గోడ నిదానంగా ఉందా లేదా. ఇప్పుడు నేను చెప్పనా అమ్మా, దేవుని సన్నిధికి వస్తే గొప్ప సంగతి కాదు, నిదానంగా ఉన్నావా లేదా. దేవుడు ఏం చూస్తాడు చెప్పండి? అందుకనే భక్తుడని యోబు అన్నాడు, నువ్వు తిన్నగా ఉండాలన్నాడు. నీ మనసు ఎలా ఉండాలన్నాడు? యోబు గ్రంథం చదువుతారా? 11:13. తిన్నగా లేకుండా ఎన్ని ఆశలు వేసిన ఉపకారం లేదండి. తినగా లేకుండా పాటలు పాడొచ్చు, తినగా లేకుండా డ్యాన్సులు వేయచ్చు. 11:13. నీవు నీ మనసు తిన్నగా నిలిపిన ఎడల ఎలా ఉండాలట? నీ చేతులు ఆయన వైపు. ఇప్పుడు చెప్పండి, నీ మనసు ఎలా ఉండాలి? ఒక్క మాట అంటాను, మనసు తిన్నంగా లేనోడు పాట పాడాడు, దేవుడు వింటాడా? ఏయ్ బాబు, అమ్మా, మనసు తిన్నంగా లేనోడు పాట పాడాడు, దేవుడు వింటాడా? మనసు తిన్నంగా లేనోడు కంజిరి కొట్టాడు, దేవుడు ఇష్టపడతాడా? మనసు తిన్నంగా లేనోడు వాక్యం చెప్పాడు, దేవుడు ఇష్టపడతాడా? ఇష్టపడ్డా. ఒకసారంట భక్సింగ్ గారు ఒక చోటకి వెళ్ళి ఒకడు కంజిరి కొడుతుంటే లాగేసుకున్నాడంట. కంజిరి కొడుతుంటే లాగేసుకున్నాడంట. లాగేసుకుంటే ఆయనకి ఏం బాధ లేదు. అంటే లాగేసుకున్నాడంటే ఏదో మొత్తం మీద నా దగ్గర తేడా ఉంది, అందుకని లాక్కున్నాడు ఈయన అని ఆకని చెప్తాను కూడికైన తర్వాత అన్నాడంట. అని నేను అతని దగ్గర కంజిరి లాక్కోవడం మీరు అందరూ చూశారు. కారణం ఏంటంటే అతడు పలానా వాళ్ళతో పోట్లాడడం నేను చూశాను, సమాధానం పడకుండానే కంజిరి కొడుతున్నాడు. ఇది దేవునికి అవసరం లేదు, వాడు కొట్టే వాయింపు వల్ల మనకెవరికి ఉపకారం లేదన్నాడంట. ఈ మధ్య ఏంటంటే వాయింపులు వాయించేయడమే, ఎవరికి ఉపకారం ఉన్నా లేకపోయినా. అర్థమవుతుందా? మన వాయింపు మనం వాయించకుండా పోతే ఆయనకు ఉపకారం ఉండాలి, మనకు ఉపకారం ఉండాలి. అర్థమవుతుందా? అంటే అటువంటి భక్తుల దగ్గర కొంతమంది నేర్చుకుని, అయ్యి బాబోయ్, అంటే నేను సమాధాన పడకుండానే వాయిస్తే దేవునికి ఇష్టం లేకపోతే నేను ఇంకెంతకాలం నుంచి ఎంత దుర్మార్గంగా జీవించానని చెప్పి సరి చేసుకున్నాడంట. ఇప్పుడు చెప్పండి, గుండె అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు నేను నిలబడితేనే దేవుడు నాకు గుండె ఎత్తే నా పరిస్థితి ఎలా ఉండదంటారు? అందరం పరీక్ష చేసుకుందాం. చెప్పండి, నీ మనసు తిన్నగా. ఏమండి? నీ మనసు తిన్నగా. మన జీవితాల్లో తిన్నదనం కావాలి. అపోస్తుల కార్యముల గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం. 21:1. మేము వారిని విడిచి తిన్నగా కదా. ఎలా వెళ్ళాము? తిన్నగా వెళ్ళి గమనిస్తున్నారా? తిన్నగా వెళ్ళి అని చెప్తాడు. అపోస్తుడైనటువంటి పౌలు తిన్నని మార్గములో యేసుక్రీస్తు ప్రభువుని సంధించాడు. ఏ మార్గములో? తిన్నని మార్గం. ఆ వచనాలు అన్ని సమయం కాదు, కానీ ఒక మాట చెప్పాలి తప్పదు. రండి, అపోస్తుల కార్యముల గ్రంథం 22వ అధ్యాయం ఇక్కడ తిన్ననిది అనబడిన దారి అని అంటాడు చూడండి.
చూడండి, అక్కడ చిన్నది అనబడిన దారిలో అనే మాట ఉంటుంది. సరే, నేను జ్ఞాపకం చేస్తానులేండి. కాబట్టి మరొక చోట నీ పాపాలు కడిగి వేసుకో అని చెప్పి మరొక చోట చెప్తాడు. నువ్వు తిన్నని మార్గంలో చెరుపుట మానవా అంటాడు. తడవ చేయడు ఎందుకు? నువ్వు ప్రభు యొక్క తిన్నని మార్గాలను పాడు చేయడం మానవా అంటాడు. చదవండి, 16:10 అన్నానా? 22 చదవండి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకున్నాము. నీ పాపములను కడిగి వేసుకున్నాము. ఇంకొకడు ఏం చేస్తాడు? డబ్బు పెట్టి మాకు గారడి సీమోను గురించి చెప్తాడు. చూడండి, అక్కడ కూడా నువ్వు తిన్నని మార్గంలో పాడు చేయడం మానవా అని చెప్పేసి అంటాడు. 13:10 వందనాలు నాన్న. రైట్, గుడ్. చూడండి, అతని తేరి చూసి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములను చెడగొట్టుట. ప్రభు మార్గాలు ఎటువంటివంట? తిన్ననివి. ప్రభు మార్గాలు తిన్ననివి. కాబట్టి మనము ప్రభు గుండు వేస్తాడండి. ఏమన్నా ఏమేస్తాడు? గుండు. ఇప్పటికి 2024వ సంవత్సరం వచ్చేసింది. ఎప్పుడు గుండు వేస్తాడో తెలియదు మనకి. గుండు వేసాడంటే పర్పెండిక్యులర్గా ఉండాల. అందుకని మనకి సమయం ఇస్తాడు. అంటే ఆ వంపు సరి చేసుకుంటామని, అర్థమవుతుందా? ఆ వంకర సరి చేసుకుంటామని, ఆ వంకర వంపు సరి చేసుకుంటామని దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. కాబట్టి సరి చేసుకుందాం. కాబట్టి ఈ అధ్యాయాలన్నిటిలోనూ మనకు రాజైన దేవుడు 24వ అధ్యాయం, 25వ అధ్యాయం శ్రమలలో ఆశ్రమైన దేవుడు, 26వ అధ్యాయం పూర్ణ శాంతి కలవానిగా కాపాడు దేవుడు, 27వ అధ్యాయం ప్రతి నిమిషము కాపాడు దేవుడు, 28వ అధ్యాయం క్రమము నేర్పిన దేవుడు, 29వ అధ్యాయం ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడు, 30వ అధ్యాయం దయ చూపవలనని ఆలస్యం చేసే దేవుడు, 31వ అధ్యాయము కాపాడు దేవుడు, 32వ అధ్యాయం నీతి పాలన జరిగించు దేవుడు, నీడగా ఉండు దేవుడు, 33వ అధ్యాయం నిత్యము దహించు అగ్ని అయిన దేవుడు, 35వ అధ్యాయము ఏంటంటే అది కొలిచే దేవుడు కదా. 34వ అధ్యాయము కొలిచే దేవుడు, 35వ అధ్యాయము వచ్చే దేవుడు. చదువుతారన్నమాట. 35వ అధ్యాయం 4వ వచనం. తత్పరిల్లు హృదయాలతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి, ప్రతిదండన చేటికై మీ దేవుడు. ఏమండి, మన దేవుడు ఎవరు? వస్తున్నాడు. వస్తానన్న యేసు రాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. వస్తానన్న యేసు రాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. రారాజు వస్తున్నాడు జనులారా, రాజ్యం తెస్తున్నాడు. త్వరపడి వేగమే రారే ప్రియులారా, ప్రభుని చేరగరండి. ప్రభు వస్తున్నాడు. ఆయన తోస్తాడు, లెక్కేస్తాడు, గుండు వేస్తాడు. మన నిదానం ఎంతో చూస్తాడు, మనం ఎంత బరువో చూస్తాడు, మనం ఎంత లెక్కో లెక్క పెడతాడు. లెక్క చూస్తాడు, తోస్తాడు, గుండె వేస్తాడు. మన పరిస్థితి ఏంటో సరి చేసుకుందాం. ప్రభు రాకడ సమీపంగా ఉంది. జరుగుతున్న పరిస్థితులన్నింటినీ బట్టి ప్రభు రాకడికి సిద్ధంగా ఉందాం. సరి చేసుకుని ఇప్పుడైనా మన జీవితాల్లో ఏదైనా వంకరతనం ఉంటే సరి చేసుకుందాం. మన జీవితాల్లో ఏదైనా లోపం ఉంటే సరి చేసుకుందాం. ప్రభు రాకడికి సిద్ధంగా ఉందాం. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి వందనాలు. అందరిలో అన్ని విధాలుగా నీ వాక్యాన్ని ఫలింప చేయండి. నువ్వేమై ఉన్నావో మరొకసారి మా జ్ఞాపకానికి తెచ్చినందుకే స్తుతిస్తూ మా ప్రభువు మా రక్షకుడైన
యేసుక్రీస్తు వారి ద్వారా ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.